ఇటువంటి పేపర్లలో ఇంత పెద్ద పెద్దగా వస్తుంది. మామూలు మత్తులో రవాణా శాఖ అధికారులు. దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన పేరు సంపత్, తను ఏప్రిల్ 18 రోజు ఆర్టికల్ రాసిండు. మళ్ళా న్యూస్ తెలంగాణలో మే 27 కూడా రాసిండు. తను రాస్తే ఇలా ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు, ఫోన్ చేసి మేము మంత్రి అంచనము అని వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం. యూ కెన్ ఆస్క్, మీ కొలీగే కదా, మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దీంతో పాటు నేను మొన్న 6th రోజు లారీలని 13 లారీలను పట్టుకుంటే, ఇదిగోండి 13 లారీలను పట్టుకుంటే, ఇట్లా రాత్రి హుజరాబాద్లో 13 లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి, దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి 10 గంటలకి 2 లారీలు మాత్రమే సీజ్ చేసి 11 లారీలని ఇచ్చిపెట్టింది. ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు, రాత్రి నాకు సెక్యూరిటీ లేదు, దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ పట్టణంలో ఉన్న సీఐ గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ అందజేయాలి, ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయగానే ఈ 11 బండ్ల నుంచి, ఇట్లాంటి 11 బండ్లు ఇప్పుడు నంబర్ చదువుతా, 11 బండ్ల నుంచి 2 బండ్లు సీజ్ చేస్తారు, తతిమ బండ్లన్నింటినీ కూడా ఇచ్చిపెడతారు. మీకు ఆ నంబర్లు కూడా చదువుతా. TS29TB3299 ఒక బండి, TS23T9990 ఒక బండి, TS29T7899 ఒక బండి, TS20U0459 ఒక బండి, TS36TA6099 ఇంకో బండి, TS36T1008 ఒక బండి, AP39VA5349 ఒక బండి, TG36T0819 ఒక బండి, TG23T0819 ఒక బండి, ఇంకొక 2 బండ్లు నంబర్లు మిస్ అయినాయి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ కొడుతున్నారు, హుస్నాబాద్ మీద నుంచి భీమదేవరపల్లి ఎల్కతుర్తి టు వరంగల్ కొడుతున్నారు. రాత్రి 1 నుంచి తెల్లారు 5 వరకు రాత్రి మిడ్-నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నారు. మరి ఈ లారీలని ఎందుకు ఆపుతలేరు, ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు, దీని మతలబ్ ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పినా, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితిలో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్ల పైన ఖమ్మం వరకు
మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం. బాజాప్తు ఈ స్కామ్ ని బయట పెడతాం. మళ్ళా మీరేదో ఉస్తాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు. రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.